హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజైతే మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఇక్కడనే మాకు కింద ప్లే స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో అయితే 15 మెంబర్స్కి అని చెప్పారు, కానీ 25 మెంబర్స్కి ఏమో చేశారు. చాలా బాగా చేశారు. మొత్తం వాళ్ళదే ఖర్చు. అయితే మేమైతే ఒక 5 బుక్స్ 5 పెన్సిల్స్ అయితే తీసుకున్నాం. అక్షరాభ్యాసం చేసిన రోజు వేరే పిల్లలకు అలా పంచాలంట, ఇచ్చేసాము మేము కూడా. అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. 11 వరకు అయితే స్టార్ట్ చేశారు. అందరు వచ్చేసరికి లేట్ అయింది కొంచెం. మాకైతే తొందరనే ఈజీగానే వెళ్ళిపోయాము మేము, ఎందుకంటే పైన మేము కింద స్కూల్ కాబట్టి మాకైతే ఈజీగా అయిపోయింది. అయితే పూజకైతే స్టార్ట్ చేసాము. మేమైతే ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని అయితే ఇక్కడ పూజకైతే వచ్చేసాము స్నానాలు చేసి. అయితే ఇక్కడైతే వచ్చేసిన తర్వాత మాకైతే పూజ వస్తువులు కానీ పూజకి సంబంధించిన అన్నీ కానీ ఆ స్కూల్ వారే చూసుకున్నారు, సార్ వాళ్ళు చూసుకున్నారు. ఇక్కడ ఉన్నారులే సార్ వాళ్ళ వైఫ్ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఆ మేడం గారు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకైతే చేతులకైతే కంకణాలు అయితే కట్టేశారు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి, ఎందుకంటే మా దాంట్లో ఎవరికైతే అక్షరాభ్యాసం అయితే చెయ్యలేదు. నేను ఇప్పటివరకు ఎలా చేస్తారో కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అయితే అక్షరాభ్యాసం పక్కన అందరిని కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు అయితే చెప్పారు, కొన్ని అయితే చేసాము. ఇట్లా ఒక్కొక్క జంటను పిలిచి బాబు పాపని కూర్చోబెట్టుకొని ఇలా అయితే రాపిచ్చారు. అయితే ఓం శ్రీ నమ శివాయ అని రాపించారు. పిల్లలతో అనిపించుకుంటూ 5 సార్లు పిల్లగాని తండ్రి అనిపించి రాయాలంట, బాబు కానీ పాప కానీ. మా వారైతే అనిపిస్తూ రాశారు. 5 టైమ్స్ అయితే రాపించాము. మా కన్నయ్య అయితే బాగా చెప్పారు, ఓం నమ శివాయ అని, ఓం శ్రీ నమ శివాయ అని చెప్పుకుంటూ రాశాడు. ఎందుకంటే మా కన్నయ్యకి ఇప్పటివరకు పెన్ పట్టియలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం పట్టిస్తున్నామంటే పెన్ పట్టాలని వానికి చాలా ఊకే ఇవ్వమనేది, కానీ అక్షరాభ్యాసం చేయించాలనే మేము పట్టివ్వలేదు. అసలు యాక్చువల్లీ మేము అనుకుంది ఏంటి అంటే, వేరే దేవుడిది లక్ష్మీదేవి ఇలా సరస్వతి దేవులు ఇలా ఉంటారు కదా, అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళి మేము అక్షరాభ్యాసం చేపిద్దాం అనుకున్నాము. లక్ష్మీదేవి కాదు, సారీ, ఇలా సరస్వతి దగ్గర చేపించాలి అనుకున్నాము. కానీ ఇక్కడ ఈ సార్ వాళ్ళు మా వారికి తెలిసిన వారు అనమాట. అయితే చెప్పాడంట, అన్న ఇక్కడ ఇట్లా చేస్తున్నాము, మీరు కూడా చేయించుకోండి అంటే, ఓకేలే అంత లాంగ్ దూరం వెళ్ళి చేయించుకునేది అదే, ఇక్కడ కూడా అదే దేవుడు అదే పూజ కదా అనేసి మేమైతే ఇక్కడ చేయించుకున్నాము. కానీ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా అయితే చేశారు. పలక, బల్పం, ఒక బుక్ అండ్ పెన్సిల్, ఎరేజరు, స్కేల్ ఇవన్నీ అయితే ఒక వ్యక్తికి ఒక పర్సన్కి అయితే ఒకటి ఇలా ఇచ్చారు. మేము 5 తెచ్చామన్నాం కదా, 5 అయితే పనిచేసాము మేమైతే. అయిపోయింది, మాదైతే అయిపోయింది. పంతులు గారు అయితే ఆశీర్వదించాడు. లాస్ట్కి కూడా మళ్ళీ మా బాబు వెళ్ళి పంతులకి నమస్తే చెప్పి ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. బాగా చదువుకోవాలి అని చెప్తే ఓకే చదువుకుంటా అని చెప్తున్నాడు. కొంచెం అయితే ఇంకా మాటలు రావట్లేదు. ఇప్పుడు ఈ 3 మంత్స్ మట్టుకైతే మేమైతే ప్లే స్కూల్లో అయితే వేసేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.